మన దగ్గర బేరాలు లేవమ్మా. సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసిన ఈ డైలాగ్ ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ ని షేక్ చేస్తోంది. పొలిటికల్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న జగన్ సమన్వయకర్తల నియామకం చూసి బాబు గుండెల్లో డైనమైట్స్ పేలుతున్నాయి. జగన్ రిలీజ్ చేసిన వ్యూహం థర్డ్ పార్ట్ అదరగొడుతోంది. సామాజిక న్యాయం, ప్రజాభిప్రాయం ఈ రెండు థియరీల ఆధారంగా సమన్వయకర్తల నియామకం. ఇంతే స్టోరీ బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. మన దగ్గర బేరాలు లేవమ్మా అన్న డైలాగ్ అయితే డిటిఎస్లో స్టేట్ మొత్తం వినిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నూతన సమన్వయకర్తల నియామకం, మార్పులు చేర్పులు రాజకీయ సంచలనంగా మారింది. మొత్తం 50 శాసనసభ స్థానాలు, 9 పార్లమెంటు స్థానాలకు 3 విడతల్లో అభ్యర్థులను ప్రకటించారు. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఇది అంటూ థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. కానీ సినిమా చూడకుండానే రివ్యూలు రాసే బ్యాచ్ ఒకటి ఉంటుందిగా, అలాంటి పచ్చ బ్యాచ్ గుండెలు బాదుకుంటోంది. బాబుకు ఇలాంటి బ్లాక్ బస్టర్ సాధ్యం కాదని జగన్ వ్యూహం థర్డ్ పార్టీకి ఉద్దేశపూర్వకంగా పూర్ రేటింగ్ ఇచ్చింది. వారికి అన్యాయం జరిగింది, వీరికి అన్యాయం జరిగిందని తప్పుడు రివ్యూలు రాసింది. కానీ పొలిటికల్ స్క్రీన్ పై జగన్ వ్యూహం థర్డ్ పార్ట్ 10 స్టార్ రేటింగ్తో దూసుకుపోతోంది. అసలు సిసలైన రివ్యూ ఏంటో నేను చెబుతాను. ఇప్పటి వరకు ప్రకటించిన 50 శాసనసభ స్థానాల్లో బీసీలకు 16, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3, మైనారిటీలకు 4, ఇతర వర్గాలకు 13. ఇది కదా సోషల్ ఇంజనీరింగ్ అంటే, ఇది కదా విజన్ ఉన్న నాయకుడి లక్ష్యం అంటే. అందుకే అన్నాను సార్, సినిమా సూపర్ డూపర్ హిట్ అని. ఇక చంద్రబాబుకు అసలు ఛాలెంజ్ ఏంటంటే, రేపో మాపో టీడీపీ లిస్ట్ రిలీజ్ చేయాల్సిందే. కోట్లకు సీట్లు అమ్ముకునే చంద్రబాబు రిలీజ్ చేసే లీస్ట్లో ఉండేది ఎవరో తెలుసా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. బీసీలు టీడీపీ వెంటే అనే పబ్లిసిటీ మాత్రం పీక్ లెవెల్లో ఇచ్చి అసలు సినిమాలో వారికి మొండి చేయి చూపిస్తే సినిమా హిట్ అవుతుందా? జస్ట్ ఫట్ అవుతుంది. మొత్తానికి సామాజిక న్యాయం, ప్రజాభిప్రాయం ఈ రెండు అంశాల ప్రాతిపదికగానే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల ఎంపిక జరిగిందా? వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేస్తున్న ఒక్కో లిస్టు బాబు గుండెల్లో ఒక్కో బుల్లెట్లా దిగుతోందా? జగన్ వ్యూహాలతో బాబు ఉక్కిరి బిక్కిరవుతున్నాడా? కోట్లకు సీట్లు అమ్ముకునే బాబు సామాజిక న్యాయం చేయగలడా? రైట్, ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి చర్చలో జాయిన్ అవుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ, అలాగే శంకర్ నారాయణ గారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతపురం ఎంపీ లోక్సభ సమన్వయకర్తగా వారు నియమితులయ్యారు. రైట్, మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు పేరాడ తిలక్ గారు, అలాగే బూసినే విరూపాక్షి గారు. రైట్, ఈ డిబేట్ని స్టార్ట్ చేసే ముందు ఒక నిమిషం ఆగండి. కాపులు బీసీలను కొట్టి రాయదుర్గంలో బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని తప్పించి మెట్టు గోవిందరెడ్డికి ఛాన్స్ అంటూ ఈనాడు దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. నిన్న థర్డ్ లిస్ట్ రిలీజ్ అయిన తరువాత ఈనాడు దినపత్రిక రాసిన విధానం ఏంటంటే, కాపులు బీసీలను కొట్టారట. రాయదుర్గంలో బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని తప్పించి మెట్టు గోవిందరెడ్డికి ఛాన్స్ ఇచ్చారట. దర్శిలో వేణుగోపాల్ను పక్కన పెట్టి శివప్రసాద్ రెడ్డి కంట దళితులుగా పుట్టడమే నేరమా అని ప్రశ్నించిన బాబుకు ఉద్వాసనట. పెరమలూరులో కొలుసు పార్థసారథి అవుట్, సీఎంను కలవగానే కేసినేనికి ఎంపీ టికెట్. ఇక్కడ మరి రామోజీరావు గారు వారే ఒప్పుకుంటున్నారు. మంత్రి కారుమూరి కుమారుడికి ఏలూరు లోక్సభ టికెట్. మరి ఎవరైనా బీసీ అవునా కాదా రామోజీ గారు? అవునా కాదా? నెక్స్ట్, అతి కష్టం మీద లోక్సభ ఇన్ఛార్జ్ అయిన మంత్రి జయరాం ఎవరు రామోజీ గారు? బీసీ అవునా కాదా? మంత్రి బొత్స ఝాన్సీకి విశాఖ లోక్సభ ఎవరు? బీసీ అవునా కాదా? అసలు సోషల్ ఇంజనీరింగ్, సామాజిక న్యాయం అనేది జగన్ గారు ఏ రకంగా ఈ సమన్వయకర్తల నియామకంలో చూపిస్తున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. మొత్తం ఇప్పటి వరకు ప్రకటించిన శాసనసభ స్థానాలెన్ని, ఇప్పటి వరకు ప్రకటించినటువంటి లోక్సభ స్థానాలెన్ని, ఇక్కడ బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఇతర వర్గాలు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్లియర్గా చూస్తున్నాం. మూడో జాబితాకు సంబంధించి ఇందులో 50 శాసనసభ స్థానాల్లో బీసీలు 16 మంది, ఎస్సీలు 14 మంది, ఎస్టీలు 3 ఉన్నారు, మైనారిటీలు 4 ఉన్నారు, ఇతర వర్గాలు 13 ఉన్నాయి. ఇందులో రెడ్డి ఉండొచ్చు, కమ్మ ఉండొచ్చు, ఇతర సామాజిక వర్గాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. 13 మంది మాత్రమే. కానీ బీసీలు చూడండి సార్ ఎంతమంది ఉన్నారో రామోజీ గారు గుర్తుంచుకోండి. 16 మంది బీసీలు ఉన్నారు. బీసీల్ని వాడుకుని వదిలేసే రకం కాదు సార్ చంద్రబాబులాగా. ఇక్కడ జగన్ గారు ఉన్నారు. బీసీలకు 16 స్థానాల్లో కల్పించారు. మీరు ఇష్టం వచ్చినటువంటి రాతలు రాస్తారు. కాపులు బీసీలను కొట్టారట. ఎక్కడ కొట్టారు సార్? బీసీలు 16 మంది ఉన్నారు సార్, ఎస్సీలు 14 మంది ఉన్నారు సార్,
ఎస్టీలు 3 ఉన్నారు సార్, మైనారిటీలు 4 ఉన్నారు సార్, ఇతర వర్గాలు 13 మాత్రమే ఉన్నాయి సార్. అంటే 50లో 37 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు సార్. 9 లోక్సభ స్థానాలు. బీసీలు ఎంతమంది ఉన్నారు సార్? 6 ఉన్నారు. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు సార్? 1. ఎస్టీ 1. ఇతర వర్గాలు 1. ఇలా సామాజిక న్యాయం చేసేలా చంద్రబాబు లిస్ట్ రిలీజ్ చేస్తాడు, ఇంతకంటే గొప్పగా ఉంటుందని రేపు నీ పేపర్లో రాయగలవా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు రామోజీ. నువ్వు ఒట్టేసి నిజం చెప్పు. రేపు నీ పేపర్లో ఇంతకంటే గొప్పగా ఉంటుందనే వార్త నువ్వు రాయగలవా? రాయలేవు. చంద్రబాబు బీసీలను వాడుకుంటారు, ఓట్లేయించుకుంటారు, వదిలేస్తారు, మోసం చేస్తారు. ఎస్సీలను వాడుకుంటారు, ఓట్లేయించుకుంటారు, మోసం చేసి వదిలేస్తారు. ఎస్టీలను వాడుకుంటారు, ఓట్లేయించుకుంటారు, మోసం చేసి వదిలేస్తారు. ఇలాంటి సామాజిక న్యాయం, ఇలాంటి సోషల్ ఇంజనీరింగ్ నీ జీవిత కాలంలో 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి చెప్పు. ఎప్పుడైనా నువ్వు చూసావా? రాసే రాతలు ఏంటి? మీరు రాస్తున్నటువంటి రాతలు కరెక్టేనా? బీసీలను కొట్టేశారట. ఎంతమంది బీసీలు ఉన్నారు? మీ కంటికి కనపడకపోతే చంద్రబాబులా వెళ్ళి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోండి రామోజీ గారు, సరిగ్గా కనిపిస్తుంది మీకు. ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నారు. ఇంకో పేపర్ ఆయన అయితే కుటుంబ కథా చిత్రం అని పెట్టారు. కంపు కొడుతోంది సార్ వార్త, కిరోసిన్ కంపు కొడుతోంది సార్ ఈ వార్త. చాలా దరిద్రంగా ఉంది. ఏంటి తెలుసా ఇందులో? కుటుంబ కథా చిత్రం అంట. బొత్స కుటుంబానికి జాక్పాట్ అట. వైసీపీకి అభ్యర్థులు దొరక్క ఒకే కుటుంబంలో పలువురికి సీట్లట. బొత్స భార్య మేనల్లుడికి 2 ఎంపీ సీట్లు ఇచ్చారట. బొత్స భార్యకి మేనల్లుడికి 2 ఎంపీ సీట్లు ఇచ్చారట. మరి నారావారి కుటుంబంలో ఎంతమందికి ఇస్తున్నారు సార్? చంద్రబాబు నాయుడు పోటీ చేయట్లేదా? లోకేష్ నాయుడు పోటీ చేయట్లేదా? బాలకృష్ణ పోటీ చేయట్లేదా? అభ్యర్థులు లేక? ఇది కదా కుటుంబ పాలన అంటే. ఒకే కుటుంబంలో టికెట్లు ఇచ్చుకోవడం అంటే. జగన్ గారు ఇచ్చుకోలేదు. ఇక్కడ ఇచ్చుకుంది బొత్స కుటుంబానికి 2 టికెట్లు ఇచ్చారట. అయితే చంద్రబాబు ఎవరికి ఇస్తున్నారు? నారా లోకేష్ నాయుడికి ఇవ్వట్లేదా? బాలకృష్ణకి ఇవ్వట్లేదా? ఇష్టం వచ్చిన రాతలు. మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. వెరీ సింపుల్. ఇలాంటిది మీ జీవిత కాలంలో ఇలాంటి లిస్టు మీరు చూడలేదు, భవిష్యత్తులో కూడా టీడీపీ నుంచి మీరు చూడలేరు. ఎందుకు? వెరీ సింపుల్. నేను చెప్తున్నా, ఇంతకంటే గొప్పగా సామాజిక న్యాయం చేసే విధంగా చంద్రబాబు రిలీజ్ చేసేటటువంటి లిస్టు ఉంటుందని రేపు రామోజీ దమ్ముంటే తన 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి రేపు వార్త రాస్తానని చెప్పాలి. చెప్పలేరు, ఎట్టి పరిస్థితిలో చెప్పలేరు. ఎస్,